పెంటపాటి పుల్లారావు గారు, సవరణ అనాలా సవరణం అనాలా? ఎందుకంటే జాబితా సవరణకు సంబంధించి ఈసీ చెబుతున్న కారణాలు ఈసీకి ఉన్నాయి. కానీ లక్షలాది మంది బీపీఎల్ ఫ్యామిలీసు ఓటర్లను తొలగిస్తున్నారు. విపక్షాలకు సంబంధించి ఓట్ బ్యాంక్గా ఉన్న ఓటర్లను తొలగిస్తున్నారు. ఇది ప్రధానంగా విపక్షాలు లేవనెత్తున్న అంశాలు. బీహార్ విషయంలో అవసరమైతే ఎన్నికలు బహిష్కరిస్తాము అంటూ నిన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేత ప్రకటన చేశారు. అలాగే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ఒక ప్రకటన చేశారు. దీనికి తోడు త్వరలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టబోతున్నామని ఈసీ అఫీషియల్గా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏం జరగబోతోంది సార్? ఈ విషయంలో ఎవరు కరెక్టు? క్లారిఫై ఇవ్వాల్సింది ఎవరు? ఒకటి ఇద్దరు కరెక్ట్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఈ పని చేయాలి, చేయటం తప్పదు. బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ నుంచి, బర్మా నుంచి ఓటర్లు వచ్చారు, కూర్చున్నారు మన దేశంలో. వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు దేశం ఏ పక్కన వెళ్తుందో. అంటే మీరు 543 ఎంపీలు ఉన్నారు కదా సార్, అంటే ఒక 50 సీట్లలో వాళ్ళదే ఓట్ మెజారిటీ. 50 సీట్లలో అస్సాం, వెస్ట్ బెంగాల్, బీహార్, కొన్ని పార్ట్స్ ఒడిస్సా అంతా వాళ్ళదే. ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఓటర్స్? వచ్చారు. ఎందుకు రానిచ్చారు? రానిచ్చారు. ఇప్పుడు ఇది కరెక్ట్ చేయాలా వద్దా? చేయాలి కదా, అది చేయాలి. కానీ ఒకటే తప్పు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఈ ప్రాసెస్ మర్చిపోయి నిద్రపోయి శుభ్రంగా వాళ్ళు బీహార్ ఎలక్షన్ మొదలు 3 నెలల క్రితం 4 నెలల క్రితం బిగిన్ చేయడం కరెక్ట్ కాదు. ఇదే జనవరిలో స్టార్ట్ చేస్తే ఎవరన్నా అంటానికి కూడా వీలు లేకుండా ఉండేది. వాళ్ళు తప్పదు. కానీ ఇప్పుడు దేశం అంతా చేయబోతున్నారు కాబట్టి ఓవరాల్ పిక్చర్ దేశం కావాలి. మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతున్నా. డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో చేసేదేంటి? ఏమంటున్నారు? ఓటర్ని ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నారు డెమోక్రాటిక్ పార్టీ. వాళ్ళకి వేసే వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, లేకపోతే కొన్ని దేశాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఓట్లు ఇచ్చి కాలిఫోర్నియా, న్యూయార్క్ అలాంటి రాష్ట్రాల్లో వరకు పుట్టుబెట్టి పర్మనెంట్ మెజారిటీ తెచ్చుకుంటున్నారని చెప్తున్నారు కదా. దీంతో తప్పే లేదు, చేయాలి. అదే ఎలక్షన్ కమిషన్ నిద్రపోయింది కాబట్టి, బీహార్ లో ఆలస్యంగా చేస్తుంది కాబట్టి ఇది అందరూ విమర్శిస్తున్నారు. కానీ చేయటం తప్పదు. అవసరం వస్తే 1 నెల ఎలక్షన్ అయినా ఆలస్యం చేయాలి. కానీ ఈ జబ్బును తీయాలా వద్దా? మీరు ఇంకా అడగవలసింది ఏంటి దీంట్లో ఉంటే నేను చెప్తా. ఇది అసలు విషయం ఏంటంటే తీయాలి, తప్పదు, రివ్యూ చేయాలి. ఓటర్ల దేశం కానులని వాళ్ళు ఉంటే ఉంటారు ఇక్కడ, వాళ్ళకి ఓటు లేకుండా మాత్రం చేయాలి. లేకపోతే దేనికి ఓటు? ఎవరో బర్మా నుంచి వచ్చి మీ ఓటు ఈక్వల్, అతను ఓటు ఈక్వలే, ఇద్దరు ఓటు ఈక్వలే, వాళ్ళు హైదరాబాద్ లో కూర్చొని ఓటేస్తారు. మీరు అపార్ట్మెంట్ లో కూర్చొని మీరు ఓటేయరు, ఫినిష్. ఇదే ప్రజాస్వామ్యం. వీళ్ళ మనకి డిసైడ్ చేసేది ఒక రోజు. ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ నిద్రపోవటం తప్పు. నిద్రపోయింది, ఇప్పుడు లెవిసింది. లెవిసినందుకు మనం విమర్శించకూడదు. కరెక్ట్ గా చేద్దాం, చేయొచ్చు సార్. దేశం వ్యాప్తంగా చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరేమంటారు? ఎవరు మాట్లాడలేరు. పుల్లారావు గారు, అంటే ఒకటి పార్టీలు ప్రతిదాన్ని అభ్యంతరం వ్యక్తం చేయడం అనేది ఒక సమస్య రాజకీయంగా. రెండోది, ఈ మధ్యకాలంలో ఈసీ వర్సెస్ విపక్షాలు అన్నట్టుగా గత కొద్ది రోజులుగా దేశంలో పరిణామాలు మనం చూస్తున్నాం. అంటే కొంత ఈసీ వేరే ఎడ్జ్ తీసుకుంటుందన్నది విపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈరోజు ఈ బీహార్ ఓటర్ల జాబితా సవరణ ముందు వెళ్తే గత 2 సంవత్సరాలుగా ఇష్యూస్ బాగా పెద్దవైపోతున్నాయి. ఈ ధోరణిపై మీ కామెంట్ ఏంటి? ఒకటి, చాలా అనవసరంగా చేస్తున్నారు. అది ఏదో ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ని తప్పు చేయటం మంచిది కాదు. ఇది ఒక పెద్ద ఏదో ప్లాన్, ఎవరు చేసినా ఇదేం ఉపయోగం వచ్చేది కాదు. ఎలక్షన్ బాయ్కాట్ చేయరే ఎవరు. ఎందుకంటే భారతదేశంలో ఒకసారి బాయ్కాట్ చేస్తే ఫినిష్ అయిపోతారు, మళ్ళీ రారు పవర్ లో. వాక్యూమ్ లేదు బీహార్ లో. కానీ బీహార్ విషయంలో రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటనలు అవే కదా, మేము బహిష్కరిస్తాము. ఆల్రెడీ ఓటర్లుగా ఉన్న వాళ్ళు, పేదలు, బీపీఎల్ ఫ్యామిలీస్ ఓటర్లను తొలగిస్తున్నారు. అబ్దుల్లా కాశ్మీర్ ముఖ్యమంత్రి ఏమన్నాడు? కాశ్మీర్ లో గెలిచాం, జార్ఖండ్ లో గెలిచాం, బెంగాల్లో గెలిచాం, తమిళనాడులో గెలిచాం, కర్ణాటకలో గెలిచాం, కేరళలో గెలిచాం, ఇక్కడ దొంగతనం జరగలేదా? ఎవరు పిల్లలు కాదు కదా ఈవేళ ఓటర్లు. ఎన్ని నమ్మటానికి పెద్ద మహాత్మా గాంధీ, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు చెప్తే వింటారు ఏమన్నా. నేను ఆ స్టేచర్ ఉన్నదా ఈవేళ పాలిటిక్స్ లో? 10 ఉంటే మీకు స్టేచర్ వస్తుంది, అంతే కదా. అవును, మీరు ముఖ్యమంత్రి, సెంట్రల్ మినిస్టర్ అయితే అందరు దండాలు పెడతాం అంతే. దిగిపోయాక మళ్ళీ స్టేచర్ లేదే. వాళ్ళకి స్టేచర్ ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే వింటారు, ప్రజలు ఆలోచించుకుంటారు.
ఉమర్ అబ్దుల్లా అన్న మాటకి దీనికి ఏం జవాబు చెప్తారు? ఎవరికి జవాబు లేదు. ఎవరికి చెప్తే ఇది తప్పంతలేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అబ్జెక్ట్ చేస్తూ దిలీప్ రెడ్డి గారు చెప్పినట్టుగా. కానీ ఇది ఒక ఇమ్మెచ్యూర్ గేమ్ అవుతుంది. తర్వాత ఎలక్షన్ కమిషన్ ని అంత పబ్లిక్ గా దూషించటం, ఒక ఇన్స్టిట్యూషన్ తగ్గించటం, రేపు ఇంకో ఇన్స్టిట్యూషన్ తగ్గించటం, ఇది ఉపయోగమా? ఆర్మీని తగ్గించడం ఎవరికైనా ఇది తగ్గించడం ఏదో భారతదేశంలో మనకున్న తప్పులు లోపాలు అన్ని ఉండగా ఇంకా ఏదో కోర్టులు మంచిగా ఉంటారు అనుకుంటాం, పోలీస్ మంచిది, ఆర్మీ మంచిది, ఎలక్షన్ కమిషన్ మంచిది, ఒక నమ్మకం ఉన్నది కొంతవరకు. కరెక్ట్ కదా, వేరు. అవన్నీ పునాదులు, అవన్నీ తీసేయడానికి ప్రయత్నం చేస్తారంటే ఇమ్మెచ్యూర్. అందువల్ల ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇంకా సిన్సియర్ గా చేయాలి. వాళ్ళు నేను అనుకుంటున్నా అక్కడ టైం ఉన్నదని దిలీప్ రెడ్డి గారు చెప్తారు కాదన్ను, కానీ ఈ అనుమానం చేస్తారు కదా, ఈ అలిగేషన్ తీసుకొస్తారు కదా. ఈ అలిగేషన్ తీసుకురావటానికి మీరు ఎందుకు స్థలం ఇచ్చారు? అలిగేషన్ తీసుకొస్తారు కదా, అది తీసుకొస్తారని మీరు యాంటిసిపేట్ చేయలేదా? అంత ఇమ్మెచ్యూర్ పీపులా? మెచ్యూరిటీ లేదు, పొలిటికల్ సెన్స్ లేదా? ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేసేది రాజకీయంతోనే డీల్ చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు గిట్టకపోతే ఇలాగ అంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కదా. సడన్ గా పెడుతుంది, వాళ్ళు కోర్టుకి వెళ్తారో మీకు తెలుసు కదా, కోర్టు ఏమంటారో కూడా మీకు తెలుసు కదా అడ్వాన్స్ గా. తప్పకుండా చేయవలసిన పని, టైం ఉన్నది, వాళ్ళు చేస్తున్నారు. పొలిటికల్ పార్టీస్ ఏం నిద్రపోవట్లేదు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరూ వెళ్ళారు, ఫారాలు సబ్మిట్ చేశారు. ఇది ఎలాగొస్తుందంటే ఆఖరికి ఓడిపోతున్నామని ఫీలింగ్ వచ్చేసిందా వాళ్ళకి, అందువల్ల ఇలా చేస్తున్నారా అని అనుమానం వస్తుంది. అనవసరం. మాత్రం ప్రాసెస్ ఎలక్షన్ కమిషన్ చేయాలి, ఓపెన్ ఇంకా ట్రాన్స్పరెంట్ గా చేయాలి, కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయాలి. అది మాత్రం నా వ్యూ. పెట్టపాటి పుల్లారావు గారు, ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా నకిలీ ఓట్లను తొలగించడం అనేది చాలా కీలకం. ఓటర్ల జాబితా సవరణ జరగాలి, అది ముందు జరుగుతుంది బీహార్ ఎన్నికలకు ముందు అన్న రాజకీయ పార్టీల అంశాలని దిలీప్ రెడ్డి గారు తప్పుపడుతున్నారు. నేను కూడా ఏకీభవిస్తున్నాను, ఎందుకంటే ఏదో ఒక రోజు బలంగా స్టార్ట్ కావాలి కదా అన్నది ఒకటి. కానీ అట్ ది సేమ్ టైం ఓటు హక్కు ఉండి, ఓటర్ జాబితాలో గతంలో ఉండి సడన్గా వెళ్తే ఓటు లేని పరిస్థితులు కూడా కొన్ని సందర్భాలు ఎదురవుతున్నాయి కదా. మరి ఎక్కడ తప్పు ఉంటుంది? అంటే ఎన్నికల కమిషన్ పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా ఉంటుందా? ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు మళ్ళీ ఈ సమస్యలు పదే ఎందుకు రిపీట్ అవుతున్నట్టు? ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే, ఎన్నికల కమిషన్ ఢిల్లీలో కూర్చుంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటారు, వాళ్ళు చక్కటి సిస్టమ్. అవును, వాళ్ళకి ఓన్ మషీనరీ లేదు కదా. ఇక్కడ ఒక ఎన్నికల ప్రధాన అధికారి ఉంటారు వాళ్ళ తరపున, అంతే. ఢిల్లీలో ఉంటారు, ఇక్కడ ఉంటారు. ఈ ఎన్నికల ప్రధాన అధికారి మిగతా గవర్నమెంట్ సర్వెంట్స్ అందరినీ వాడుకుంటారు. కొత్త సిస్టమ్ పెట్టి 20 లక్షల మందిని చేర్చలేరు కదా ఈ పనికి. అసలు ఫ్యామిలీ ఎలక్షన్ లాంటిది వస్తే వీళ్ళకి పని ఉన్నది ఎలక్షన్ కమిషన్ కి. మనకి ఏదో 3 నెలలకి 6 నెలలకి ఎలక్షన్ పెట్టి వీళ్ళేదో పని ఉన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ కూడా చేసేది. ఆ సెషన్ స్టార్ట్ చేసాడు, ఎన్నో మంచి పనులు చేసినా ఇది ఒక వ్యవహారం స్టార్ట్ చేసాడు. సరళీకృతం చేయొచ్చు కదా సమస్యలు లేకుండా అన్నది చేయొచ్చు, కానీ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ ఉండాలి. తర్వాత ఓటర్లు రావాలి, ఓటర్లు కూడా కొంచెం నాలెడ్జబుల్ గా ఉండాలి. ఓటేసే వాడికి హక్కిచ్చినందుకు నా ఓటు ఉన్నదా లేదా వాడు వెళ్ళి చూడాలా వద్దా, అది కూడా ఉన్నది కదా. సిటిజన్ కి వాడికి ఆ ఓటర్ కా మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా? పోనీ వాడు చెప్పకపోతే ఆ ఓట్ బ్యాంక్ చూసేవాడికి లేదా? ఊర్లో సర్పంచ్ బూత్ అన్నారు, వాళ్ళు అన్నారు. సో తప్పకుండా అంతా వాళ్ళు చేయాలి. అంత కరెక్టా? వెళ్ళి చూసుకోవచ్చు కదా. ప్రతి పంచాయతీలోనే ఎక్కడో ఓటు ఉంటుంది, పెట్టవచ్చు. వాళ్ళ కంప్యూటర్ల మీద కూడా వస్తున్నాయి అనుకుంటాను. ఇప్పుడు అది కూడా ఓటర్స్ కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉన్నది కదా. అది కూడా మీరు అలా అంటున్నారు. మరి అర్బన్ ఓట్స్ లో ఎందుకు వేయట్లేదు ఓట్లు? 40%. అందువల్ల ఓటర్ ఇంట్రెస్ట్ చూపెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగం పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అది మన సిస్టమ్. ఇంకా ఇంప్రూవ్మెంట్ కి స్కోప్ ఉన్నది. తప్పకుండా అది చేయాలి. ఉన్న సిస్టమ్ ఇది మార్చేసి ఎవరిని పెట్టాలి? ఉన్న సిస్టమ్ ఇది తీసి రిప్లేస్ చేసే సిస్టమ్ ఏం లేదే. అందువల్ల ఇది ఇంప్రూవ్ చేయటం కరెక్ట్, బట్ ఇది దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్. అండ్ ఓటర్ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టాలా ఉందా? అది అతనికి ఇంట్రెస్ట్ లేకపోతే ఎలాగా? ఆ డబ్బులు కలెక్ట్ చేసేటప్పుడు, ఆ ఫ్రీ గిఫ్ట్స్ కలెక్ట్ చేసేటప్పుడు నా పేరు ఉన్నదో లేదో చూసుకుంటున్నాడేమో.
ఆ ఇన్సెంటివ్ కూడా ఉంటానని చూసి చాలా మంది చాలా జాగ్రత్తగా ఉంటున్నారు పల్లెటూరులో అక్కడక్కడ. అవును. ఓటు కోసం బాంబేలో పనిచేస్తే బీహార్ వెళ్తున్నారు ఓటు వేయటానికి, బీహార్ వెళ్తున్నారు ఓటు వేయటానికి. ఎందుకు సార్ మరి 2 తెలుగు రాష్ట్ర ఎలక్షన్స్ ఉత్తరప్రదేశ్ విదేశాల నుంచి వెళ్తున్నారు. వచ్చారు కదా ఓటు వేయడానికి, ఓటు విదేశాల నుంచి వేయటానికి వచ్చారు, వచ్చారు విదేశాల కదా, నుంచి అలాగే కూడా పార్టీలు అమెరికా నుంచి రప్పించారు కూడా. వచ్చారంటే అది సామాజికంగా ఒక వేరే పట్టుదలలో వచ్చి చేస్తున్నారు. ఉమ్. ఇక్కడ కామన్ మ్యాన్ ట్రైన్ ఎక్కి బీహార్ వెళ్ళి ఓటేసి వస్తారు. ఎందుకంటే నా హక్కు Okay. అక్కడ ఉన్నది, హక్కు పాస్ చేసుకోను. Yes, sir. అడ్రస్ లేని మనిషి ఇన్విజిబుల్ మ్యాన్ గా అవ్వను, ఉమ్. ఆ ఊర్లో నాకు ఓటు ఉన్నది వెళ్తున్నప్పుడు ఉమ్. ఇది చేసుకోవాలి. ఓటర్స్ మీద కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఎస్ సార్.